చూద్దాం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు కురిపిస్తుంది. ముందుగాల తలకాయ వార్తలు చూద్దాం. అటు వెనక వార్తలకు పోదాం. భూమి కోసం లేచిన కత్తులు, ఒకరినొకరు దాడి చేసుకున్న రైతులు. గడ్డపార పట్టిన కవితక్క, మన తెలంగాణ తల్లి కాదంట పక్క. ఆల్మగల పంచాయతీల పోలీస్ అన్న, లంచం ఇయ్యకుంటే గిట్ల కొడతారా అన్న. అప్పు తెచ్చి చేసిరట సర్పంచులు, ఇత్తలేరట పాత బిల్లులు. భూమి లేని పేదలను ఎట్లా గుర్తించినావు ముఖ్యమంత్రి సార్ అంటన్నా మలయ మామ. మా మోతవారి మలయ మామ వెళ్దాం. మామ ఓ మామ. ప్రియమైన చలికాలం బాగుండే, చలి బగ్గ వెత్తవచ్చే ములుకు గడ్డక. ముఖ్యమంత్రి సారుకు బరాబర్ మల్లయ్య రాయునది ఏమనగా. మా మామ ఎవరికో ఉత్తరం రాస్తాను. ఎవరికి కావచ్చు మామ? ఎవరికే ఉత్తరం రాస్తాను? అరే నువ్వు అనే సిరివల్లి, మీ అన్న రేవంతం సార్కే ఉత్తరం రాస్తానా? అబ్బా, నువ్వు చదివిన పెదబాల శిక్ష చదువుకు ఏకంగా ముఖ్యమంత్రికే ఉత్తరం రాస్తానవా? ఏమని రాస్తాను? ఏమనంటే ఈ నెల 28వ తారీఖు నుంచి భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇస్తామని చిన్న సీఎం సార్ ప్రకటించింది. తెలియదా నీకు? నాకెందుకు తెలియదు? 12,000 2 విడతలుగా ఇస్తారట కదా. ఇక మొదటి విడత ఈ నెల 28వ తారీఖు అట్నే అకౌంట్లకు విడుదల చేస్తారని కూడా అన్నారు కదనే మామ. నిజమే గాని అసలు మన రాష్ట్రంలో భూమి లేని పేద కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? సర్కారు దగ్గర నిజమైన లెక్క ఉన్నదంటవా ఇంతకు? మా రేవంత్ అన్న ఏ పథకం పెట్టినా నీకు డౌటే వస్తుంది. నీకు డౌట్ రాంది ఎన్నడు చెప్పు? అబ్బో, డౌట్ రాంది ఎన్నడానేమో దీర్ఘం తీసుకుంటానా పడుతుంది. నీ అన్న పెద్ద సొక్కం పూసైనట్టు. మంచిగా రాని మాటలు లేకుంటే మర్యాద దక్కది. మీ పెద్ద సార్ లెక్క మా అన్నేమన్నా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని అనుకుంటాను ఏంటి? నీకు నీ అన్నకు మర్యాద ఇచ్చుడేందే నీరు అన్నదానా? మందికి పుట్టిన బిడ్డను మాకు పుట్టిన బిడ్డని ఎత్తుకొని సంబరపడ్డట్టుగా మా పెద్దసారి కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు మీ అన్న 3 రంగులు వేసి ఇగో పేదోళ్లకు మేము ఇల్లు ఇస్తామని చెప్పుక తిరుగుతాడు. అబ్బా, మొత్తం మీద గుంపు మేస్త్రి అనిపించుకున్నాడే మీ అన్న. అగో, మీరు కట్టించినంత మాత్రాన ఇప్పుడు అధికారంలో ఉన్నది మేము కాబట్టి మేము ప్రజలకు వంచుతాం. అవి మీ సొంత రూపాయలతోనేమన్నా కట్టించిర్రా ఏంది? ప్రభుత్వం సొమ్మేనాయే, ప్రజలకు వంచుడు తప్ప? అరే నేను కూడా తప్పని అంటలేనే పోరి. మా సార్ కట్టించిన ఇళ్లకు రంగులు వేయకుండానే ప్రజలకు అప్పచెప్పవచ్చు కదా. ఇదేం పని? కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మా సార్ కంటే గొప్ప పనులు చేస్తాడు కావచ్చు అనుకున్నా గానీ మా సార్ కట్టించిన ఇళ్లకు రంగులు మార్చుడు ఆనవాళ్ళు లేకుండా చేసుడా ఇదేం లత్త కోరి పని మీ అన్న? మామ, వాళ్ళ కోసం మనం ఎందుకు లొలి పెట్టుకోవాలి గాని ఇంతకు ఉత్తరంలా ఏమని రాస్తానో చెప్పు. అసలు పేదలనే గుర్తించకుండా మొదటి విడత 6,000 రూపాయలు ఈ నెల 28వ తారీఖు నాడు అకౌంట్లలో ఎత్తేస్తారని రాస్తానా? ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉంటాయే మామ. రైతు బంధు రానోళ్ళ లెక్క తీసిండ్రు అనుకో, గాలకు భూమి లేదు కాబట్టి రైతు బంధు రాలేదని. ఇక భూమి లేకుంటే పేదోళ్ళు అన్నట్టే కదా. గాలకి ఈ పథకం వర్తింపజేస్తారేమో చూడాలే. తొందర పడితే ఎట్లనే మామ? తొందరపడ్డది నేను కాదు, నువ్వు మీ అన్న. ఇక ఎట్లా జనవరిలో సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి కాబట్టి గా ఓట్ల కోసం పోయినప్పుడు ఒక్క బస్సు పిరి తప్ప నువ్వు చెప్పిన హామీలల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఎందుకని ప్రజలు నిలదీస్తారు కదా. ఇక గందుకే ఈ డ్రామా ఆడతాను మీ అన్న. అవు మామో, నువ్వు అంటుంటే నాకు కూడా డౌట్ వస్తుంది. అన్ని పథకాలకు రేషన్ కార్డు లింక్ పెట్టబట్రి. అసలు ఇంకా రేషన్ కార్డులే కొత్త ఇయ్యలేదు. మరి పేద కుటుంబాలను ఎట్లా లెక్క పెడతారే? రాష్ట్ర ఖజానాలో 1 రూపాయి లేదన వచ్చే. ఆర్టీసీకే ఇంకా మస్తు రూపాయలు బకాయి ఉండే. రుణమాఫీ కూడా పూర్తి కాకపాయే. అరే నెలకు 4,000 పింఛన్ ఇస్తానని పాత లెక్కన 2,000 ఇవ్వచ్చే. ఇక ఇప్పుడు చెప్పు మీ అన్న ఏ నుంచి పథకాలు అమలు చేస్తాడో మరి. మీ పెద్దసారి చేసిన అప్పులకు వడ్డీలు కట్టేటందుకే బొచ్చడు రూపాయలు పోవట్టే. ఇక ఖజానాల రూపాయి లేకుండా చేసింది మీ పెద్దసారే కదనే. నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీల మీద ప్రజలు నిలదీస్తే మా పెద్దసారి మీద నెడతారా? ఆ సోయి ముందుగానే ఉండాలి. అయినా కూడా మా పెద్దసారి 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు రాష్ట్రం నంబర్ 1 ఉన్నది దేశంలో. ఎరికైనా అసలు కేంద్రం ఏ అవార్డులు ఇచ్చినా మన రాష్ట్రానికే వచ్చేది.
మరి మా సార్ ఎట్లా పరిపాలించిండు 10 ఏళ్ళు? గందుకే మరి మా అన్న మీ పెద్ద సార్ని అసెంబ్లీకి రావయ్యా స్వామి, నీ అనుభవంతో మాకు సలహాలు సూచనలు ఇవ్వాలని అంటే మీ పెద్ద సార్ అసెంబ్లీకి అత్తలేడాయే. మీ పెద్ద సార్ పరిపాలన మంచిగానే చేస్తే అసెంబ్లీకి ఎందుకు అత్తలేడు చెప్పు? ఏందే బుజ్జి ఏమంటున్నావు? వినబడతలేదు ఏంది? ఇప్పటిదాకా అన్ని మంచిగానే అయినొచ్చినాయి కానీ ఇక మీ పెద్ద సార్ అసెంబ్లీకి ఎందుకు అత్తలేడని అడిగే వరకు వినవాళ్ళనట్టు నాటకాలు ఆడతాను కదా. అబ్బా అయ్యో బుజ్జి జరసేపు అయ్యో నాకు కడుపులో అంత గలగలైతుంది, నేను మళ్ళా తాగు. మా పెద్ద సార్ అసెంబ్లీకి వచ్చేదాకా ఈ పోరి నా ఇద్దరు తీస్తూనే ఉంటారు. అయినా ఉద్యమం నడిచే రోజుల్లో రేవంత్ రెడ్డి కంటే 1000 రెట్లు ఎక్కువ పవర్ ఉన్న ముఖ్యమంత్రులనే మా సార్ గడగడలాడిచిండు. ఈ రేవంత్ సార్ లెక్క మా సార్కు ఎందుకు అత్తలేడు కావచ్చు అసెంబ్లీకి. నీ జుట్టు అంతా వీక్కున్నా నీకు అర్థం కాదు కానీ శివకళపూర్ నన్నే చూస్తాను నేను చెప్పు. పో ఎన్ని రోజులు తప్పించుకొని పోతావా? ఇవాళ అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ లీడర్ హరీష్ అన్న మా మలయ మామలెక్కనే మాట్లాడబట్టిండు. ఆయనే ఆర్థిక శాఖ మంత్రికి ఉన్నప్పుడేమో సర్పంచ్ల బిల్లులు పెండింగ్ పెట్టి ఇప్పుడు సీతక్కని ప్రశ్నించబట్టే. అసలు షెయి పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక సర్పంచ్లే లేరు. ఇప్పుడు సర్పంచ్ల బిల్లులు చెల్లించకుండా మీరు సర్పంచ్లను ఇబ్బంది పెడతాండ్రని నీతి వ్యాఖ్యలు మాట్లాడబట్టే. ఇక తెలివి ఒక వాళ్ళకే ఉన్నట్టు దొంగే దొంగ దొంగ అని అనుడే ఇదే కావచ్చు. ఇక శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మొన్న షాలైతే సభ ఇవాళ వాయిదా పడే కదా. అయితే ఇవాళ పొద్దుగాలనే 10 గంటలకు స్టార్ట్ అయింది అన్నట్టు సభ. మరి అసెంబ్లీకి ఎవరెవరు వచ్చిండ్రు, ఏమేం మాట్లాడిర్రు, ఎంతమంది వచ్చిర్రు, ఇంతకీ కేసీఆర్ సార్ వచ్చిండా లేదా, అధ్యక్ష అని అన్నాడా లేదా, ఇక ఇవన్నీ మనం కూడా పురా కరుసుకోవాలి కదా. చలో పాండ్రి కరుసుకుందాం. ఇవాళ అసెంబ్లీ 10 గంటలకు చాలా అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లగిచెర్ల రైతులకు సంఖ్యలా సిగ్గు సిగ్గు అనుకుంటా లోపలికి వచ్చిర్రు ప్లకార్డులు పట్టుకొని. ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. 40 రోజులుగా చేయని తప్పుకు, ఏ తప్పు చేయకపోయినా కేవలం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. సభ ఊరు అభివృద్ధి మీద నడిచింది. ఊరు అభివృద్ధి కావాలంటే రోడ్లు ఉండాలి కదా. ఈ యొక్క రోడ్ల మీద మాట్లాడుకొచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,941 ఊర్లుంటే అందులో 12,670 ఊర్లకే రోడ్లున్నాయంట. మిగతా 300 ఊర్లకు రోడ్లు లేవంట. ఇగో గవిటి కూడా రోడ్లు వేసే కార్యం సురువు చేస్తున్నాం అనుకొచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక ఇప్పటి నుంచి తండాలకు గూడాలకు రోడ్లు రాబోతున్నాయి. గందుకోసమనే 12,000 కోట్లతోని 17,000 కిలోమీటర్ల రోడ్ వేస్తానికి సర్కార్ నిర్ణయించింది సభలా. ఇక అటెంక అట్లనే ఇంత ముందుకు రోడ్లు వేసిన వాళ్ళై, సర్పంచ్లై, ఎంపీటీసీలై ఇలా పాత బిల్లులు అట్లనే ఉన్నాయని దాని మీదకి వచ్చింది చర్చ. ఇక పెండింగ్ బిల్లుల మీద హరీష్ అన్న లేచి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు దిగిపోయి 9 నెలలైంది. ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి. 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్తారు. జెడ్పీ చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు దిగిపోయి 9 నెలలైనా 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ జీతాలు ఇయరైతే, పనిచేసిన దానికి బిల్లులు ఇయరైతే, వాళ్ళు మిత్తిలు కట్టలేక, అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు. నేను సూటిగా మంత్రి గారిని అడిగేది ఒక్కటే, దయచేసి త్వరలో ఇస్తాము, తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష, స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు,
ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? రాజీవ్ గాంధీ గారు తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు, నిధులు విడుదల చేస్తామన్నారు. కానీ మీరు అది ఏది కూడా చేయకుండా ఇవాళ మోసం చేస్తున్నారు. మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు. పింఛన్ మాట దేవుడు కానీ వచ్చే జీతం కూడా ఇస్తలేదు అధ్యక్ష. టీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో. చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద నెలకు 275 కోట్లు పల్లె ప్రగతికి, పట్టణ ప్రగతికి ఇచ్చినాం అనుకొచ్చిండు. మొత్తం 691 కోట్లు బిల్లు పెండింగ్లు ఉన్నాయంట. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో ముందుగానే ఇచ్చురికి, సర్పంచ్లు ఏం పాపం చేసిరికి, సర్పంచ్లకు ఇయ్యరా ఇంతవరకు అని చెప్పేసి గరమైంది హరీష్ అన్న. ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ టైం చెప్పమంటే వీళ్ళు త్వరలోనే ఇస్తామనేసరికి కాంగ్రెస్ వచ్చి ఏడాదాయే ఇంకా త్వరలోనే అంటున్నారు. మీరు ఏ స్టార్ట్ లేరు, అందుకోసం అని మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పేసి బయటపడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంగిటు పొద్దుగాలనే మాజీ సర్పంచులను అందరినీ ఇంటికి పోయి అరెస్ట్ చేసిరట పోలీసోళ్ళు, ఏమన్నా ఆందోళన చేయగలని. చూడుర్రి, దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు. అసొంటి పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దిన సర్పంచ్ అన్న బతుకులు మాత్రం నిత్యం ఇబ్బందుల పాలే. ఫిబ్రవరిలో వాళ్ళ ఉద్యోగం పోయినా గానీ పైసలు అయితే ఇంకా రూపాయి చేతికి రాలేదంట. గిట్ల నడిచిందుల్లా అసెంబ్లీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తాజా మాజీ సర్పంచ్లను అరెస్టు చేస్తున్నారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ఈరోజు ఎలాంటి పిలుపునివ్వలేదు, ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయినా కానీ మా సర్పంచ్లను ఇవాళ అసెంబ్లీ కాడ కార్యక్రమం చేస్తారనే దాని మీద అపోహతోని అరెస్ట్ చేస్తారు. అది సరైనది కాదు. ఎలాంటి కార్యక్రమం లేదు. మన పోయిన 9వ తారీఖు నాడు చలో అసెంబ్లీ అని పిలుపునిచ్చినాం. అప్పుడు మాకు ప్రభుత్వం కూడా ఈ సానుకూలంగా స్పందించి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా లెటర్ ఇచ్చి మేము అసెంబ్లీలో మేము సబ్ కమిటీ నుంచి వెళ్ళి మీ సమస్య కూడా లేవనెత్తి పరిష్కారం చూపిస్తున్నాడు. అందుకే మేము ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయినా కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. సర్పంచ్లను అరెస్ట్ చేయడం సరైంది కాదు. సమర్పించు బరాబర్ ముచ్చట్లు. ఇంతకు ముందున్న తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికపు పోకడలు ఉన్నాయని, ఇక సాధారణ మహిళలు లెక్క ఉండాలని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉచిపడే విధంగా ఉండాలని చెప్పి అగో గట్లనే ఓ విగ్రహాన్ని తయారు చేయించగా ఇక గా విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిండ్రు సెక్రటేరియట్లా. ఆ విగ్రహానికి జీవో కూడా తెచ్చిర్రు. ఇప్పటి నుంచి గీమెనే మన తెలంగాణ తల్లి అని. కానీ గీళ్ళు మాత్రం మా తెలంగాణ తల్లి ఆమె కాదని ఏం చేసిర్రో ఎరికేనా? చూడుర్రి. అరే మన ఎమ్మెల్సీ కవితక్క గడపార పట్టుకునేమో అవుతుంది. ఇగో వీళ్ళు ఏమో నినాదాలు కూడా ఇస్తున్నారు. అగో కాంగ్రెస్ తల్లి వద్దు, తెలంగాణ తల్లి ముద్దంట. అయితే ముచ్చటేందంటే మొన్న సెక్రటరియట్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిరు కదా. ఇగో ఆ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కాదంట. తెలంగాణ తల్లి విగ్రహం అయితే చేతిలో బతుకమ్మ ఉండాలి. అది కాంగ్రెస్ తల్లి కాబట్టి షే గుర్తు పార్టీ షేని చూపిస్తున్నట్టు ఉంది. ఆడున్నది కాంగ్రెస్ తల్లి, అసలైన తెలంగాణ తల్లిని ఈడ పెడతామని చెప్పేసి అక్క పునాదీతానికి తవ్వుతుంది అన్నట్టు. ఇంతకీ ఈ ముచ్చట ఏడైందంటారా? జగిత్యాల జిల్లాల 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారట. అందుకనే భూమి పూజ చేసింది ఎమ్మెల్సీ కవితక్క. మరి సర్కార్ ఈమె తెలంగాణ తల్లి అని జీవో ఇచ్చే కదా
ఉన్నదంటారా? గా జీవోలు లెక్క చేస్తా కదా అక్క. ఇక అటెంకసిరి మైకుల ముంగట్టుకొచ్చి ఏం మాట్లాడిందంటే కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ఎమ్మెల్యే సంజయ్ గెలిచిండు, అసలు ఆయన ఏమన్నా ప్రజల కోసం పనిచేస్తుండా, జగిత్యాలకు ఏమన్నా నిధులు తీసుకొచ్చిండా, ఏమన్నా అభివృద్ధి చేసిండా? ఆయన గెలవలే, కేసీఆర్ ను చూసి ఓట్లేసిరు, కేసీఆర్ గెలుపు అని చెప్పుకుంటూ వచ్చింది. మళ్ళా పక్క జగిత్యాల బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చింది లాస్ట్ కు. రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారు ఇచ్చినారు. ఇవాళ సంజయ్ కుమార్ గారు అందరి గెలుపు కాదు, కేసీఆర్ గారి గెలుపు. సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక, కానీ ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇంతకు ముందు కన్నా ఇంకా పటిష్టం చేస్తాం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం. మరి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ ఒక చిన్న నిధులు తీసుకొచ్చిన కొండగట్టు పనులు కావచ్చు, జగిత్యాల పనులు కావచ్చు, ఇక్కడ సంజయ్ గారు మనందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా రాలేదు, కనీసం ఒక చెరువు పూడికతో కూడా తీయలేదు. కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది? ముద్దుగుంది పోండ్రి. తెలంగాణ తల్లి అంటే ఒక విగ్రహం ఉండాలి కానీ పాటికో విగ్రహం అయిపోతుంది. అక్క జైలుకు వచ్చినాక ఒక 6 నెలలు నిమ్మలంగా ఉన్న తర్వాత అస్సలు తగ్గుతలేదు. తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు ఉన్నాయి, అందుకే మార్చినామని కాంగ్రెస్ వాళ్ళు లేదు తెలంగాణ తల్లి అంటే సంస్కృతికి సాంప్రదాయాలకు ఇట్లనే ఉండాలి, బతుకమ్మ గుర్తు చిహ్నం కాబట్టి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఒకరికొకరు అయితే మొత్తం తగ్గుతలేరు, పోటీగా పెడుతున్నారు విగ్రహాలు. ఇక ఈ 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూడాలంటే కొన్ని వద్దులు ఓపిక పట్టాల్సిందే. మరిగా మొన్న సెక్రటరియట్ల కాంగ్రెస్ వాళ్ళు ఆవిష్కరణ చేసిన విగ్రహం గురించి పాఠ్య పుస్తకాలలో కూడా ఎక్కిస్తామన్నారు. రేపు తెలంగాణ తల్లి విగ్రహం ఎవరంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒక విగ్రహాన్ని, కాంగ్రెస్ వాళ్ళు ఒక విగ్రహాన్ని చూపెడతట్టున్నారు. భూమికి రెక్కలు వచ్చిన తర్వాత మనుషుల పానాలకు ఇలువ లేకుండా అయిపోయింది. ఇక భూమి కోసం తోడబుట్టిన తోడును కూడా చంపుకునేటందుకు వెనకాడతలేరులా. పబ్లిక్ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలల్లా గుంట భూమి ఎక్కువ వచ్చినా, గుంట భూమి తక్కువ వచ్చినా కత్తులు లేపుకుంటాండ్రు. ఇగో గీడ కూడా గట్నే గెట్టు పంచాయతీ అయితే ఏం చేసిర్రో ఎరికైనా చూడు రోపారి. ఇంకో ఇటు చూడురి, క్రైమ్ థ్రిల్లర్ కంటే ఎక్కువ సీన్ కనిపిస్తుంది. ఆడోళ్ళున్నారు, మొగోళ్ళున్నారు, కొందరు చేతుల కర్రలున్నాయి, కొందరు చేతుల కత్తులున్నాయి, ఎవ్వరు తగ్గుతలేరు. ఢీ అంటే ఢీ అన్నట్టే కొట్లాడుతుండ్రు. ఇగో గింతగానం గిలకు పంచాయతీ ఎందుకు వచ్చిందంటే భూమి జాగా గెట్టు పంచాయతీ. ఇది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల అనే ఊర్లో జరిగింది. ఒక కుటుంబం మీదకి ఇంకో కుటుంబం ఇట్లా దాడి చేసుకుంటున్నారు. అబ్బో బలం కొద్దే కొట్టుకుంటున్నారు. ఇంకో ఇటు చూడురి, ఈ బనీన్ జినిగిన మీనికి గొడ్డలు తీసుకొని ఎట్లుడుకోతాండో పెద్ద పెద్ద బడితలు అందుకొనే కొట్టుకుంటురుగా. ఒక ముగ్గురికి బాగానే దెబ్బలు తాకినాయి అట, ఒకళ్ళు అటో ఇటో ఉన్నట్టే ఉన్నారట. వీళ్ళందరినీ నల్గొండ జిల్లా ఆసుపత్రికి తీసుకుపోయిర్రు. పోలీసు వాళ్ళు అయితే కేసు రాసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చూడురి, పచ్చని పొలాలల్లా వెచ్చని నెత్తురు ఎట్లా బారిస్తున్నారో. భూమి ఇలా కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, పోయిన పానం తిరిగి వస్తుందా? ఇట్లా మనుషులను చంపి ఈ భూమి మీద మీరేమన్నా శాశ్వతంగా ఉంటారా చెప్పురి. ఇగో ఇటు చూడుర్రి, జగిత్యాల మండలం మోతే ఊర్లే గిల అంగి మీద నెత్తుటి మరకలు ఉన్నాయి, గిల నెత్తికి కట్లు ఉన్నాయి. ఈ అన్నకో గుంట భూమి ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేస్తే ఆయనకు అర్ధగుంట భూమి ఉందట. ఇగేముంది, ఆయన పంతనం చూపెట్టి ఆయన అరగుంట ఈయన గుంట మొత్తం గుంటన్నర ఆయన పేరు మీనికి వేసుకున్నాడంట. ఇంట్లో ఎంఆర్ఓ కాంచి కలిసిందట. గిళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. చూసిన ఆరుల్లా భూమికి రెక్కలొచ్చి ఎంత పని చేస్తుందో, ఎట్లా మనసుల పానాలు తీస్తుందో. ఎన్నడున్నాయి ఈ భూమిలోకి పోయేటోళ్ళమే. ఈ భూమి మీద ఎవ్వరు ఏం శాశ్వతం కాదు. ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కరించుకోరు గాని గిట్లా కొట్టుకోకూరి, గిట్లా నెత్తురు వారియకూరి అన్నలు. నిజాన్ని దాచి రమేష్ అనే వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. నర్ర రమేష్ టాంపరింగ్ చేసిండు. 164 సర్వే నెంబర్లో అనే సర్వే నెంబర్లో 4 గుంటల జాగు ఉంటే దాన్ని 5 గుంటలుగా టాంపరింగ్ చేసిండు. ఇది క్లియర్ కట్గా ఈ విషయాన్ని కలెక్టర్కు వాళ్ళు తప్పుడు నివేదిక సమర్పించి నర్ర రమేష్ అనే వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తారు. దయచేసి న్యాయం చేయండి. ఇలాంటి
420 అనే నర్ర రమేష్ 420 గాళ్ళను వెంటనే ఇతను గతంలో విఆర్ఏ ఇదే ఆఫీస్లో ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసిండు. అతన్ని ఇప్పుడు వెంటనే అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి టాంపరింగ్ చేసిండు. దయచేసి అతన్ని వెంటనే విధిలో నుంచి తొలగించాలి. ఈ టాంపరింగ్ జరిగటానికి ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరు కారకులు. దయచేసి ఎంఆర్ఓ గారు కూడా దీంట్లో భాగస్వాములు. దయచేసి ఎంఆర్ఓ గారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈ రిపోర్టును రాసి ఆర్ఐ వినయ్ మరియు ఎంఆర్ఓ గారు రామ్మోహన్ గారు వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారిని విన్నవించుకుంటే దయచేసి మాకు న్యాయం చేయగలరు. అధికారంలో చేతులుంటే కొంతమంది ఆగనే ఆగరుల్లా. ఇగో గీడ కూడా గట్నే బంగారం అసొంటి కొలు ఉండంగా పైసల ఆశకు పచ్చని కాపురంలో ఏలు పెట్టి ఎట్లా చేసిండో చూడుర్రి. గీడ ఓ ఎస్ఐ ఇక ఆపదొచ్చి పోలీస్ స్టేషన్కి పోతే ఈడ పోలీస్ ఆయన్నే పెద్ద సమస్య అయిండు. అరే ఏమైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కానీ ఈ పోలీస్ ఆయన్నే ఏం చేసిండో ఎరికైనా చూడుర్రో పారి. యోగిడో తన పోలీస్ అయిన కాకి డ్రెస్ ఒంటి మీద ఉందిగా అని చెప్పేసి ఎట్లా పడితే అట్నే ప్రవర్తిస్తున్నాడంట. సర్కారు వాళ్ళు ఇచ్చే జీతం చాలతలేదని చెప్పేసి లంచాలకే వాడుతున్నాడంట. లంచాలు ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు కొట్టుడు, కేసు పెట్టాలి, లంచం డిమాండ్ చేయాలి. అది ఏ పంచాయతీ అయినా గానీ కావాల్సింది పశలే. ఇగో పశలు లేవని అనుకుంది అన్నని ఎట్లా కొట్టిర్రు చూడుర్రి. పాపం నడవనికి కూడా వస్తలేదు, పట్టుకపోతున్నారు. అయితే ముచ్చటేందంటే వీళ్ళింటి ఆమెకి ఈయనకు గొడవ వచ్చిందట. ఇక వీళ్ళింటి ఆమె పోయి కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు పోలీస్ అయినా పని ఎందుల్లా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకుని సమస్యను తీర్చే ప్రయత్నం చేయాలి. అటెంకినకపోతే కేసు కట్టి కోర్టుకు తోలాలి. కానీ సమస్య వచ్చిందని పోలీస్ స్టేషన్ కు పోతే ఎస్ఐ పెద్ద సమస్యగా మారింది. ఇది మహబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో జరిగింది. ఈయన దగ్గర ఇంత ముందుకే 15,000 తీసుకున్నాడంట. మళ్ళా మీదికెళ్ళి ఇంకో 20,000 కావాలని చెప్పేసి ఎస్ఐ క్రాంతి కిరణ్ ఊకే వేధిస్తుండట. లేవు సార్ అంటూ ఇగో స్టేషన్ తీసుకుపోయి ఈ తీర్ల పంతనం చూపించిండు. చిన్న కొట్టుడు కాదంట. చూసిన ఆరుల పాపం అన్న కోసం మాట్లాడి కూడా వస్తలేదు. ఎంత ఇబ్బంది పడుతుందో చూస్తుంది. డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండు. మొన్న 15,000 తీసుకున్నాడు పోలీస్ స్టేషన్లో. 15,000 తీసుకున్నారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు మొన్న. ఎస్ఐ ఏమో 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉన్నది చాలా. అగో విన్నారు కదా, ఎస్ఐ 3 కానిస్టేబుల్ ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండట 20,000 రూపాయలు ఇయ్యనందుకు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా జరిగితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ పోలీస్ అయినా గిట్లా కొట్టాకే వాళ్ళు ఇచ్చిర్రో లేకపోతే ఆయనకి ఏమైనా రాజ్యాంగం సపరేట్ గా రాసిర్రా. ఒంటి మీద కాకి డ్రెస్ ఉందిగా అని చెప్పేసి అమాయకులను పట్టుకుని ఎట్లా పడితే అట్నే కొడతానికి ఇవేమైనా ఎన్నికటి రోజులు అనుకుంటాడా. చట్టం గురించి తెలిసిన వాళ్ళే చెప్పాల్సిన వాళ్ళకి ఇట్లా చట్టాన్ని అతిక్రమిస్తే ఎట్లా పోలీసు సార్లు ఇలా కుటుంబ సభ్యులు అయితే మాకు న్యాయం కావాలని చెప్పేసి పక్కనే పట్టు వచ్చి కూర్చున్నారు. ఎస్ఐ అట్లా కొట్టినందుకు ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలని కొడుతున్నారు అడున్న పబ్లిక్ అందరూ. ఇక చూడాలి మరి ఈ పోలీస్ మీద పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. రేపు మళ్ళొత్తా.